ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 18వ తేదీ నుండి ఆగస్టు నెల 24వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులను ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, బుధునికి వక్రస్థితి. అలాగే కన్యారాశిలో కేతుగ్రహం, మకర రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి. అలాగే మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ, గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలోనే రాహుగ్రహం, 3వ స్థానంలో కుజ, గురు గ్రహాలు, 6వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, బుధుడికి వక్రస్థితి. అలాగే 7వ స్థానంలో కేతుగ్రహం, 11వ స్థానంలో చంద్రగ్రహం, 12వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ మీన రాశి వాళ్ళకి కొంత మధ్యస్థమైన ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పట్టుదలతోటి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా చురుకుగా వ్యవహరించే అవకాశం ఉంది. మంచి స్థిరమైన నిర్ణయాలే తీసుకుంటారు. ఆలోచన తీరు ఎలా ఉందో అమలు చేయడానికి కూడా అంత గట్టిగానే ప్రయత్నం చేస్తారు. ఏలినాటి శని ప్రభావం కొంత తగ్గింది, అయినప్పటికీ కూడా ఉన్నది ఎక్కడికి పోదు. ఏలినాటి శని కొంత గొప్ప ఉన్నది. దాని ప్రభావం వల్ల అనుకున్న పనులు అనుకున్నంత గట్టిగా చేయలేకపోతుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం తడబాటుకి గురయ్యే అవకాశం ఉంటుంది. ఆలోచన తీరు అమలు చేసే సమయంలో కూడా కొంత అనుకూలత తగ్గుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత అయితే ఉంటుంది, అనుకూలత ఉంటుంది. అయితే బంధువులు, మిత్రులు అని, దగ్గర వారని, అలాగే శత్రువులు, మిత్రులు అని, దూరం వారని, ఇలాగ ఏం భేదాలు లేకుండా అందరితో కూడా అనుకూలంగానే ఉండవలసిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అందరితో కూడా సఖ్యతగానే ఉంటారు. బంధుమిత్రుల్ని శుభకార్యాల్లో కలవగలుగుతారు. అనేక సందర్భాల్లో అందరినీ కలిసి మాట్లాడడం, యోగక్షేమాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. కొత్తగా ప్రయత్నాలు చేస్తే అంత అనుకూలం కాదు. కొత్త ప్రయత్నాలు అంత ఫలించే అవకాశం తక్కువగా ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అది తగ్గినట్టుగా కాకపోయినా కొంత తగ్గుముఖంలోనే కనబడుతోంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగానే ఉంది. విద్యల్లో రాణించే అవకాశం ఉంది. అలాగే సంతానం వలన కీర్తి కలిగే అవకాశం ఉంది. సంతాన విషయాల్లో మంచి అనుకూలత బాగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో చూస్తే ఆర్థికపరమైన రుణాలు మనల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టుగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఈ ఆర్థిక రుణ ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా ఉంటుందని గమనించి దానికి తగినట్లుగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో స్వల్పంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలని తెలుస్తుంది. ఆర్థిక పరిస్థితులు కొంత అనుకూలంగానే ఉంటూనే ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు కూడా అలాగే కొంత అనుకూలంగా ఉందని అనుకుంటూనే అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది.
అలాగే శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఎలా ఉందో మిత్రులు శత్రువులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. మాట తీరు వ్యవహారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్తగా శత్రువుల్ని పెంచుకునే అవకాశం లేకుండా తగ్గించుకునే పరిస్థితి చూసుకోండి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్ కానీ అలాగే బంగారం విషయంలో కానీ ఇలాంటి టాపిక్ ఏది కూడా ఈ వారం అంత అనుకూలంగా లేదు. తప్పనిసరిగా తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే భాగ్యస్థితి ఉన్నతంగానే ఉంటుంది. మన భాగ్యానికి మనం పెట్టిన పెట్టుబడులకి విలువలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగ స్థితి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో మామూలు సాధారణ యోగ్యతలే ఎక్కువగా ఉన్నాయి. అధికమైనటువంటి శుభ లక్షణాలు లేకపోయినా స్థిరత్వం, స్టెబిలిటీ బాగానే కుదురుతుంది. అనుకూలంగానే ఉంటూ ఉంటారు. పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. అలాగే చేసిన పనులకి గుర్తింపు వస్తుంది. సాధారణమైన గుర్తింపులు, సాధారణమైన వ్యవహారాలు నడిచిపోతుంటాయి. అయితే కొంత ఆశ గతంలో కంటే ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం కొంత ఆశావహంగానే ఉందని చెప్పవచ్చు. కొంచెం శుభాధిక్యత పెరిగింది. శుభలక్షణాలు, శుభకార్యాలు చేసే సందర్భం వచ్చినట్టుగా తెలుస్తోంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలపడతాయి. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అనుకూలపడే అవకాశం ఉంది. అలాగే దూరదేశాలు, దూర ప్రాంతాలు వెళ్ళాలనుకునే వారికి అట్లా దూర ప్రాంతాల నుంచి వార్తలు వినే వాళ్ళకి శుభ లక్షణాలు కనబడుతున్నాయి. శుభవార్తలు వినగలుగుతారు. కొంతవరకు అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణమైన పరిస్థితి, అంటే ఉన్న స్థితి గొప్పదైనప్పటికీ చలాయింపు అనేది ఈ వారం పెద్దగా ఎక్కువగా ఉండదు. సాధారణంగా ఉంటుందని తెలుస్తుంది. ఖర్చులు సాధారణంగా పెరిగి ఉంటాయి. ఏదో ఒక రకమైన అనుకోని ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. తప్పనిసరిగా చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అయితే దేనికి కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితి అయితే రాదు. మన ఆర్థిక పరిస్థితి మించినటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఏదో ఒక రకమైన అనిశ్చితి ఉంటుంది. కొంత అశాంతి అనేది కనబడుతూ ఉంటుంది. మానసికంగా కొద్దిగా చింత ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా తొలగించుకొని ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మీనరాశి వాళ్ళు ఈ వారం రుద్రాభిషేకం చేసుకోవడం, ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి శుభ లక్షణాలని చూడగలుగుతారని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.